మీ అందరికీ తెలిసే ఉంటది. మనం ఒక రూట్‌లో వెళ్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ఎటెళ్ళాలో దారి కనపడదు. స్ట్రెయిట్‌గా ఎళ్తా ఉంటాం అనమాట. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత నీరసం వచ్చేస్తది. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంక చేయలేమనిపిస్తది. కానీ మనం ఎక్కడైతే క్విట్ చేసామో జస్ట్ ఒక నెక్స్ట్ టర్న్ అక్కడే ఉంటదనమాట. మనం క్విట్టింగ్‌కి కొన్ని మినిట్స్ ముందు, కొన్ని సెకండ్స్ ముందు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ క్విట్ చేయకుండా ఇంకొంత దూరం, ఇంకొక 10% ఎక్కువ పరిగెడితే, ఇంకొంత బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తే మన పని అయిపోద్ది గదా! అని చెప్పి. సో, సక్సెస్ కావాల్సింది హార్డ్ వర్క్ మాత్రమే కాదు. పేషెన్స్ అనమాట. పర్సెవరెన్స్. కంటిన్యూయస్‌గా మనం దాని మీద ఉండాలి. ఎంత లేట్ అయినా, ఎంత కష్టమైనా దానికోసం వెయిట్ చేస్తూ ఉండాలనమాట. లైఫ్‌లో పెద్ద పెద్ద టాస్క్స్ పెట్టినప్పుడు, పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం ఎంత పని చేసినా, మనం ఎంత స్మార్ట్‌గా ఉన్నా సరే, మనం అనుకున్న టైంకి పని అవ్వదు. అలా అని క్విట్ చేయమని అర్థం కాదు. ఎప్పుడు కూడా క్విట్టర్స్ విన్నర్స్ అవ్వలేరు. ఎప్పుడు కూడా మధ్యలో వదిలేస్తే ఆ పని పూర్తి కాదనమాట. చాలామందిని నేను గమనించి చెప్తున్నాను. చాలామంది చాలా బాగా ఇంటెలెక్చువల్స్ ఉంటారు. లేదా హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు కష్టపడుతుంటారు. కానీ దానికి కావాల్సినంత టైం ఇవ్వరు. సక్సెస్ ఒక్కసారి, 2 సార్లు రాకపోతే వదిలేసి ఇంకో ఫీల్డ్‌లోకెళ్ళిపోతారు. వెళ్ళటం మంచిదే. తప్పేం లేదు. కానీ ఆ సక్సెస్ రాలేదని మాత్రం ఫీల్ అవ్వకండి. ఎందుకంటే కొన్నిసార్లు సక్సెస్ అనేది టైం పడతది. ఆ టైం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకపోతే దాన్ని తిట్టుకోవద్దు మనం. దాని తప్పు కాదు. ఒక్కొక్కసారి కొంతమందికి ఫాస్ట్‌గా వస్తది. కొంతమందికి లేట్ అవుతదనమాట.